సీఎం చంద్రబాబు మహిళా సాధికారత సంక్షేమం కోసం పాటుపడుతున్నారని మంత్రి సవిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడపలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా మహిళల రక్షణ కోసం బాధ్యతగా వ్యవహరించాలంటున్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. సమాజంలో మహిళ అన్ని రంగాల్లో ఎదుగుతున్నా కూడా ఈ ప్రస్తుత సమాజంలో ఎంతో అణచివేతలకు గురవుతున్న మహిళలకు స్వావలంబన కల్పించడం కోసం మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సవిత ఈరోజు కడపకు వచ్చారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి మేడం, ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తుంది? ఈ మహిళలకంతా గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు, మళ్ళీ విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మళ్ళీ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత, ఎవరి కారు మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ పిల్లల్ని అన్ని విధాలుగా విద్యావంతులు చేసి అన్ని రంగాల్లోనూ ఉంచాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహిళలను గౌరవించండి, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ మహిళా దినోత్సవ ప్రోగ్రాం చేస్తూ మరి 4,000 కోట్లతో 11,50,000 మందికి స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అణచివేత, అలాగే దాడులు, దాష్టికాలు జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించారు? ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. గత 8 నెలల్లోనే, మీరు గత 5 ఏళ్లలో ఎలా ఉంది, ఈ గత 8 నెలల్లోనే ఎలా తగ్గాయి, మరి డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో, మరి ఈగలన్నా ఒక పక్క డ్రోన్లతో పనిచేపిస్తున్నారు. మహిళలకు రక్షణ ఇవ్వడమే మా బాధ్యతగా ఒక పక్క మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, మరి డిపార్ట్మెంట్ అందరం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు అన్ని రంగాల్లోనూ మహిళల రక్షణ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే అందుతుందన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎంత చైతన్యం తీసుకొస్తున్నా కూడా ఇప్పటికీ కూడా భ్రూణ హత్యలు, అలాగే పరువు హత్యలు జరుగుతున్నాయి. అలాగే మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, అలాగే లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ అవలంబించబోతుంది? ప్రభుత్వం తీసుకునే కార్యాచరణ ఆల్రెడీ తీసుకుంటుంది. ప్రతి ఇంటిలోనూ ప్రతి మగవారు, ప్రతి ఆడవారు తీసుకోవాల్సిన బాధ్యత. సమాజం మారాలి. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా సమాజం తన ఇంటి నుంచే మార్పు రావాలన్నదే దీనికి ముఖ్య నిర్ణయం. ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా మహిళల సాధికారత కోసం పనిచేస్తుంది. అలాగే మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు చేస్తుంది. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తుందని మినిస్టర్ సవిత చెప్తున్నారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబం నుంచే బాధ్యత తీసుకొని మహిళల పట్ల జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులను అరికెట్టేందుకు ప్రయత్నం చేయాలని, ప్రతి కుటుంబము బాధ్యతగా తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా నుండి.